ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణ పర్వములోని 15వ భాగానికి స్వాగతం. ఆ యుద్ధరంగం లోపల జరిగిన విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నాడు. మహారాజా, ఆ యుద్ధరంగంలో అర్జునుడితోటి కృష్ణ పరంధాముడు అంటున్నాడు, అర్జున, కర్ణున్నటువంటి వీరుడు ఈ ప్రపంచం లోపల ఎవ్వరు కూడా లేరు, వీరాది వీరుడు ఆ కర్ణుడు అని ఇట్లాంటిగా కర్ణుని యొక్క చరిత్ర అంతా కూడా ఆ అర్జునుడికి తెలియజేస్తున్నాడు. కృష్ణ పరంధాముడు వీరాది వీరుడు అని ఇట్లాంటిగా తెలియజేస్తున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలుపుతున్నాడు. కపట భావము చాత కౌచ కుండలములు దేవేంద్రుడడిగే దేహి అనుతూ ప్రాణముకు ముప్పుయని పాటి చెయ్యకపాయ ఇచ్చే ఉదారుండు ఇంద్రునికి. మీ తండ్రి గారు ఆ ఇంద్రుడు కపట భావంతో వేషం వేసుకొని ఆ కర్ణుని దగ్గరికి వచ్చి దేహి ఇదే అని ఇట్లాంటిగా బిచ్చం అడిగి, నాకు కవచకుండాలాలు ఇయ్యని అంటే ఆ కర్ణుడు నాకు ప్రాణభయం ఉన్నది, వీటి తీస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా తన కవచకుండాలాన్ని ఇంద్రునికి దానం ఇచ్చినటువంటి దానగుణశీలి అర్జున, ఇంకా విను నేను చెప్పే మాటలన్నీ అని ఆ అర్జునునితోటి యుద్ధరంగం లోపల కృష్ణ పరంధాముడు ఈ విధంగా అన్నాడు. అదిగాక పరశురాముడు ముదమున శాపంబు బెట్టె ముందర రణము కందనంబున మంత్రబలంబులు ఇందున నీకు మతికి రావు ఇన కుమారా. మరి ఆ మాట కాకుండా పరశురాముల వారి దగ్గర విద్య నేర్చినప్పుడు నేను బ్రాహ్మణుడిని వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. అక్కడ పరశురాముల వారికి తెలిస్తే ఆ పరశురాముల వారు యుద్ధరంగం లోపల నీకు ఈ బాణాల యొక్క మంత్రాలు మతికి రావని ఇట్లాంటిగా శాపం పెట్టిండు. అది ఏ విధంగా అంటే, ముందర కురుక్షేత్రంబున అందంబుగా నీకు వైరని వాసవుడు అందున భ్రమరంబునయ్యి పొందుగా తొడదొల్చే భాస్కరి అదులడు వినుమీ. ఈ కురుక్షేత్ర యుద్ధం లోపల నీకు పగదారి అని ఎవరు? ఆ కర్ణుడు. ఆ కర్ణుని వలన నీకు భయం ఉన్నదని ఆ ఇంద్రుడు తుమ్మపురుగై కర్ణుని యొక్క తొడని తొలిసిండు. ఆ సమయం లోపల ఆ పరశురాముల వారి తల ఆ తొడ మీద ఉండే. ఎంత తొలిసినా కానీ, ఎంత బాధ కలిగినా కానీ కర్ణుడు భయపడకుండా అదలకుండా అట్లనే కూర్చొని ఉన్నాడు. ఆ ధైర్యమిలలో పలబుద జనులకు ఎవరి కుంది భూపవినుమా. అదిగాక నేను వ్యాఘ్రమునై భూసురుని కామధేనువుపై పదపడి వెళ్ళితే చూసి అదనుగా కర్ణుండు బాణమప్పుడు వేసే. ఆ తొడదొలిచినప్పుడు అదలకుంటా ఉన్నాడు. అటువంటి ధైర్యం ఎవరికైనా ఉన్నదా? ఎవరికి కూడా లేదు. అందుకని వీడు బ్రాహ్మణుడుగాడు రాజని ఆ పరశురాముల వారు నీకు మంత్రాలు మతికి రావు యుద్ధరంగం లోపల అని ఇట్లాంటిగా శాపం పెట్టిండు. మరి అది కాకుండా నేను ఒక వ్యాఘ్రము అంటే పెద్ద పులినై బ్రాహ్మణుని యొక్క ఆవును పట్టే సమయం లోపల నేను ఇట్లాంటిగా మాయమైతే ఆ కర్ణుడు వేసిన బాణము ఆవుకు తలిగి ఆవు మరణించింది. అదృశ్యమైతే ఆవుకు తగిలియు ఆహుతి చెందెను అరయగాను చూసి బ్రాహ్మణుండు శోకంబున వచ్చి అనే క్రూరయే మన్యాయంబు. కర్ణుడు బాణం వేసినప్పుడు ఆ వ్యాఘ్ర రూపం లోపల ఉన్న నేను అక్కడ
అదృశ్యమైన మాయమైన. అప్పుడు ఆ బాణము ఆవు కచ్చి తగిలితే ఆవు గిలగిలా కొట్టుకొని ప్రాణాలను విడిచింది. అది తెలిసినటువంటి ఆ ఆవు యొక్క యజమాని ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడికి ఇట్లాంటిగా ఏడ్చుకుంటా వచ్చి ఏం అన్యాయం చేసిందని ఆవని ఆవును చంపినవని కర్ణుని ఇట్లాంటిగా అన్నాడు. అనగాను కర్ణుడు బాపని ఎన్యావులైన అడుగుమి ఇత్తు అనగను బ్రాహ్మణుడు పలికెను మద గర్భంబునను నీవు మావును చంపి. అప్పుడు ఆ మాటలకు కర్ణుడు ఆ బ్రాహ్మణుడితో అన్నాడు, బ్రాహ్మణోత్తమ నువ్వెందుకు ఏడుస్తావు? ఏడవకు. నీకు ఎన్ని ఆవులు కావాలనో అన్ని ఆవులను తీసుకెళ్ళు. అన్ని ఆవులు నువ్వు అడిగిన ఆవులు నేను ఇస్తాను, తీసుకొని పో అని ఇట్లాంటిగా అంటే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ కర్ణుని తిట్టిండు. నువ్వు గర్వంతో నువ్వు మా ఆవును చంపేసి ఇంకా నీకు ఎన్ని ఆవులు కావాలనో ఇస్తా, తీసుకోపోని ఇట్లాంటిగా నువ్వు అంటున్నావు. దుష్ట దుర్యోధనునికి ఇష్టంబైనావు నీవు ఈ నుడవినుమి నష్టుడని వారితోను కష్టించే మనసు శాపమొసగను భూపా. నువ్వు దుర్యోధనునికి ఇష్టమైనటువంటి వానివి. ఆ దుర్మార్గుడు దుష్టునికి నువ్వు సాయకారిగా ఉన్నావు కదా. మరి ఎప్పుడైతే నువ్వు సాయకారిగా ఉన్నావో నువ్వు తప్పకుండా వాళ్ళతోటి నువ్వు చాలా కష్టాలు పొందుతావని ఆ బ్రాహ్మణోత్తముడు కర్ణునికి ఈ విధంగా శాపం ఇచ్చిండని అక్కడ ఆ యుద్ధరంగం లోపల అర్జునునికి తెలియజేస్తున్నాడు. ఇంకా చెప్తా విను అని ఆ కర్ణుని యొక్క వీరత్వం గుణగణాలు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన ఓడిపోతాడో, ఎందుకు మరణిస్తాడో అవన్నీ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కపటము చాతను నేనిలా కన్య రూపంబు దాల్చి కర్ణుని ముందు తైలము బారబోసియు అనరాని మాటలని ఆ భాస్కరిని నేనే కపటంతో ఒక ఆడదాని రూపము, కన్య రూపం, ఒక పిల్ల రూపమును ఇట్లా వేసుకొని నూనె కుండను ఇట్లాంటిగా తీసుకెళ్తూ ఆ కర్ణుని చూసి పారబోసిన, కుండనెత్తేసిన. అప్పుడు కుండనెత్తేసి ఆ కర్ణుని లేనిపోని మాటలను అన్న నేను. నీ మోము చూసితే నిలా అముక తైలంబు బాయంటెను కర్ణుని తానే వచ్చి నన్నిలా నూనె పోయితేమి పొందుగా బాల. నీ ముఖం చూసిన దానికి నా తలపై ఉన్నటువంటి నూనె అంతా కింద పోయింది అని ఇట్లాంటిగా కర్ణుని అంటే ఆ కర్ణుడే వచ్చి నూనె ఎందుకు పోయితే ఏమవుతుంది, పోతే పోనని ఇట్లాంటిగా ఆ కర్ణుడు నన్ను అన్నాడు. మంతనమున నీ వేడ్వకు ఎంతున్న ఇప్పింతు ఈ కాలంబు అనగను ఆ మాటకునే విను నీవి లోకమందు హీనుని విధము. నువ్వెందుకు ఏడుస్తావమ్మా? ఏడవకు. నీకు ఎంత కావాలనో నేను అంత ఇప్పిస్తా, నువ్వు తీసుకెళ్ళు అని ఇట్లాంటిగా అంటే ఆ మాటలు విన్నటువంటి నేను ఇట్లాంటిగా నువ్వు ఈయనని తీరంగా ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు. మగవాడనే మాటగాదిది పని పూని శ్రీ విదంబు పలుకుదు విందు శౌర్యం ఉంటెను నీవిల ఆ నూనెనయ్యవ్వు నాకు అనగను నేను. కర్ణుడిస్తానే అన్నాడు, కానీ నేను ఒప్పుకోలేదు. మొగోడు మాట్లాడే మాట నేనా ఇది? ఆడదాని తిరంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు శౌర్యం ఉంటే, వీరత్వం ఉంటే నువ్వు ఆ నూనెను నాకు తీసి అని ఇట్లాంటిగా నేను పౌరుషం వచ్చేటట్టు ఆయనను పొడిచి ఎన్నో విధాలుగా నేను మాటలు అన్నా. ఘన పౌరుషమున పిండియు
అనవుగా బాండ్వంబు నింప్యా కాలమునా అవనియు బలు క్రోధంబున మనుజేష శాపమిచ్చే మహీపతి కచట. అర్జున, ఇట్లాంటిగా ఆ కర్ణుడు శౌర్యంతో ఒలికిపోయిన నూనెనంతా కూడా పిండి బాండ్వం అంటే ఆ కుండను నింపించిండు. అప్పుడు ఆ భూదేవికి ఎంతో బాధ కలిగి ఆ కర్ణునికి ఇట్లాంటిగా శాపం ఇచ్చింది. ఆ శాపంబున రథమును దీపింపగ మృంగు భూమి అర్జున వినుమి. స్వయం బలవంతుడు కర్ణుడిలా ఎవరికి జయముగాదు ఈశునికైనా. ఆ సమయం లోపల శాపం ఏమని పెట్టిందంటే, నువ్వు యుద్ధం చేసే సమయం లోపల నీ రథ చక్రమును నేను మృంగుతాని ఇట్లాంటిగా శాపం పెట్టింది ఆ కర్ణునికి. అర్జున చాలా బలవంతుడు, స్వయం బలవంతుడు ఆ కర్ణుడు. మరి ఎవరికి కూడా ఇట్లాంటిగా విజయం అన్నది ఇయ్యడు. ఆ పరమాత్ముడు వచ్చి యుద్ధం చేసినా కానీ ఆ కర్ణునితోటి కర్ణుడే గెలుస్తాడు, కానీ కర్ణుడు మాత్రం ఆ పరమాత్మునికి విజయం అన్నది కట్టబెట్టాడు, ఇయ్యనియ్యడు. సామాన్యమా విజయుని రథధ్వజమున వాయుజుడు చూడు వసుదల భూపా. నేనీవును రథమునుండగా నేర్పుతూ అచటికేగునేనన్యాల. సామాన్యమైన విషయం అర్జున ఈ మాట. నువ్వు నేను మరి ఆంజనేయ స్వామి రథటెక్కం మీద మన ముగ్గురం ఉండంగా ఆ కర్ణుడు బాణం వేస్తే ఆ బాణం ఈ రథమును చాలా దూరం తీసుకెళ్తున్నది. 20-30 మూరల పెట్టు వెనకకు తీసుకెళ్తున్నది. అంతటి వీరాది వీరుడు. అందుకని నేను బలిరే కర్ణ అని ఇట్లాంటిగా అన్నా. ఒక చేత రథము బీకును ఒక చేతితో బాణమేస్తే ఒప్పుగా 10 గజములెగురును రథము అరదుగని మనసుకు నాటెనలేదా. ఒక్క చేతితోటి రథం బీగుతున్నాడు, ఇంకో చేతితోటి బాణం వేస్తున్నాడు. ఆ వేసిన బాణం తలిగితే ఎంతో దూరం ఇట్లాంటిగా వెళ్ళిపోయి ఇట్లాంటిగా వెనక వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ అంతటి వీరాది వీరుడు ఆ కర్ణుడు. అందుకని నేను అట్లాంటిగా బలిరే కర్ణ అన్నదానికి నీ మనసు లోపల ఇంత కుటిలం దాల్చినవా? ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థమైందా అని ఆ పరమాత్ముడు అర్జునునితోటి ఈ విధంగా తెలియజేసింది. అందరికీ ప్రాణమొక్కటి అరయగా కర్ణునికి 2 అర్జున వినుమి. రణమందున బలుశైల్యుడు బలమును క్షీణింపజేసే ఘనముగా పార్త. ప్రాణాలు అందరికి ఒకటే, కానీ అర్జునునికి 2 ఉన్నాయి. అంతటి వీరాది వీరుడా ఆ కర్ణుడు. దానగుణశీలము, ధైర్యవంతుడు, గొప్ప వీరుడు. అటువంటి వాణ్ణి గెలవాలంటే చాలా కష్టం. ఈ యుద్ధరంగం లోపల మాటికి ఆ శైలుడు ఆ కర్ణుని యొక్క బలమును ఇట్లాంటిగా దించేసిండు. మాటలతోటి ఆయన మనసును చిన్నబుచ్చిండు. ఇందరమొకటైదును మను కందనమున కర్ణునిపై కపటము దాల్చి ముందే వేయుడి శరమును ఇందున వాడు రథమెక్కితే వినడిక పార్త. మేమందరం ఒకటై ఆ కర్ణుని యొక్క బలమును క్షీణింపజేసినాం. ఇప్పుడు నీకు ఈ పనంతా కూడా సులువుగా ఉన్నది. నువ్వు భయపడకుండా ఆ కర్ణుని పైన నువ్వు బాణం వేయు. సింహావలోకమున శశికత విను భూప రణమందున రథము గృంకె సాల పెకిలించు కర్ణుండు పెలపెలామని ధ్వని చేయు కదుల దురతమందు కనుమి భూప. మేము ఇంద్రం ఒకటే ఇట్లాంటిగా చేసినాం. చూడు, ఆ రథచక్రమును భూమి మింగింది. ఆ కర్ణుడు పెగిలించేటప్పుడు ధ్వని చేస్తున్నది భూదేవి, పెలపెలామన ఇట్లాంటిగా
పిల్లలుగా బయటకు వెళ్ళినా కానీ ఆ రథచక్రం బయటికి రావడం లేదు. అదులదు ఇలా శాపంబున కదులదు చక్రంబుల విధము శస్త్రస్త్రములు అనే కర్ణుడు ఆగు అర్జున నిరాయుధుణ్ణి నేను నీతియుదప్పి. ఆ శాపవశమున ఆ భూదేవి శాపం పెట్టింది. ఆ శాపం ప్రకారము ఆ భూదేవి ఆ రథచక్రమును మింగింది. ఈ కర్ణుడు ఎంత ప్రయత్నించినా కానీ ఆ చక్రము ఇంతైనా కూడా అదులుతలేదు, కదులుతలేదు. ఈ అర్జునుడు బాణాలను వేస్తున్నాడు. ఆ సమయం లోపల వేసినప్పుడు ఆ కర్ణుడు అంటున్నాడు, నా చేతిలో శాప బాణాలు లేవు, మరి నువ్వు యుద్ధ నియమాలను తప్పి అధర్మంగా యుద్ధం చేయకు, నా మీద బాణాలను వేయకు అని ఇట్లాంటిగా ఆ కర్ణుడు అర్జునునితోటి అన్నాడు. రణమున మరణము కెరువను అతి క్లేశంబునను రథము అదులకిచట విడువకు శరమును నీవు ధర్మయుద్ధంబు చేయు ధరణిలో పార్తా. అర్జున, నేను మరణానికి భయపడేటువంటి వాణ్ణి కాను. నువ్వు ధర్మయుద్ధం చెయ్యి, నువ్వు నా మీద బాణాలను వేయకు. ఎంతో కష్టపడుతున్నా నేను ఈ రథం బయటికి రావడానికి. రథచక్రం బయటికి రావడం లేదు, కదులుతలేదు. నువ్వు నా మీద బాణాలు వేసి నువ్వు అధర్మ యుద్ధం చేయకని ఇట్లాంటిగా కర్ణుడు అర్జునునితోటి అంటే, అరి అనే ధర్మము కర్ణ ఇరవుగా నీకు తెలుస ఈ కాలమున అరయగా పాండవులందరి ఇరవుగా లక్కింటిలోన నిక్కము మీరు. ఆ పరమాత్ముడు ఈ కర్ణుని మాటలను విని, కర్ణ ధర్మం అంటే నీకు తెలుస్తుందా? ధర్మం ఈ సమయం లోపల నీకు గుర్తొచ్చిందా? ధర్మం గురించి నువ్వే చెప్పాలా, మాకు తెలియదు. మీరు అందరు కలిసి ఆ పాండవులను లక్కింటి లోపల ఇట్లాంటిగా ఉంచి, మీరు అందరు కలిసి లక్కింటి లోపల ఉంచి అగ్గిపెట్టిండ్రు. వరణావతికి దోలియు ఆ పురోచనుణ్ణి మీరు నేమించిలా అముకాగ్ని పెడితిరి కాదిది ధర్మంబుయని కలయన్నావా. వర్ణావతికి ఆ పాండవులను పంపించి లక్క ఇంటి లోపల ఉంచి ఆ పూర్వశరుణ్ణి పంపించి అగ్గి పెట్టిపించిండు. అప్పుడు ఇది ధర్మం కాదు దుర్యోధన, ఇంత అన్నవా? ధర్మం గురించి నువ్వే మాకు చెప్పాలా అని ఆ కర్ణునితోటి కృష్ణ పరంధాముడు అంటున్నాడు. ఇంకా ఈ విధంగా అంటున్నాడు, భీమునికి విషము బెడితిరి అముక కపట జూదమాడి ఆ పాండవులా వనవాసము ఇలదోలితేమును ధర్మమా చెప్పు నీవే మూర్ఖుల గూడి. మరి ఆ భీముడు చిన్నగా ఉన్నప్పుడు మీరు అందరూ కలిసి ఆ భీమునికి విషం పెట్టి ఇట్లాంటిగా చంపాలని ప్రయత్నం చేసిండు. గంగానది లోపల వారేసిండు భీముని. మరి పాండవులతోటి అబద్ధము జూదమాడి మాయా జూదాలాడి అలాని వనవాసములకు పంపినవు. మరి అప్పుడు ఇది ధర్మము కాదు, ఇట్లా చేయొద్దు అని ఇంత ఆ దుర్యోధనుతోటి ఇంత కౌరవులతోటి అన్నవా నువ్వు? ధర్మం అంటే నువ్వే మాకు చెప్పాలా, మాకు తెలియదు. ద్రౌపదిని సభకు తెచ్చియు కలులందరూ కూడి మీరు కరుణయు లేక ఇలా వస్త్రంబుల విడుచుట అది ఏ ధర్మంబ చెప్పు అదమ వినరా. మరి ఆనాడు ఓడిపోయినాడు, ఆ ద్రౌపదిని సభకు తెచ్చి మానభంగం చేసిండు. మరి ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది అధర్మమైన మాట, ఇది అన్యాయ మాట అని ఒక్క మాట ఇంత అన్నవా? పక్క నవ్వుకుంటా ఏరినవే అక్కడ. ఇంకా షెండులని ఇట్లాంటిగా అన్నారు మీరు అందరు కలిసి. అభిమాన్యుని వివులోపల
అరదుగా ఆరుగురుగుడి అధర్మ యుద్ధంబును చేసిత ధర్మం బని సరగునా నీ కొప్పితంబు ఆయన కర్ణ. మొన్నటికి మొన్న అభిమానుని పద్మవ్యూహము లోపలికి రప్పించుకొని అధర్మ యుద్ధం మీరు ఆరుగురు కలిసి అధర్మ యుద్ధం చేసి అభిమానుని సంవరించిండు. ఇది ధర్మమేనా అని ఇట్లాంటిగా అన్నావా? ఒక్క మాట అన్నా. నువ్వు సహకరించినేవా కానీ ఇది అధర్మం, ఇది అన్యాయమని ఏనాడు అనలేదే. ధర్మం గురించి ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ మాటలు మాతో చెప్తున్నావా? అర్జున ధర్మ యుద్ధం చేయని అంటున్నావు. అనగాను మౌన్యుడు కర్ణుడు వినయంబున నేమియనడు వింతగా భూపా మంతనంబున బలము చేత కదలించు రథమును అందు కదులదు భూపా. ఈ మాటలు ఆ కర్ణుడు అంటే ఆ కర్ణుడు మౌనం వహించిండు. చేసిన తప్పులకు మౌనం వహించవలసి వచ్చింది. అప్పుడు సప్పుడు యొక్క ఊరుకున్నాడు. ఒక చేత్తోటి రథమును వీపుతున్నాడు, ఒక చేత్తోటి బాణాలను వేస్తున్నాడు. ఆయన ఆ రథము ఎంత బలం ఉపయోగించినా కానీ అక్కడ ఆ రథచక్రం భూమి నుంచి కదులుతలేదు. ఈ విధి పరమాత్ముడనగాను భావంబున క్రోధముతో భానుసుతుడు వేసును ఒక శస్త్రము బాసురము గరణమందు భయపడువారు. ఇట్లాంటిగా పరమాత్ముడు అంటే చాలా కోపంతో ఒక చేత రథమును వీకుతున్నాడు, ఒక చేత్తోటి బాణమును వేస్తున్నాడు. అక్కడ చూసిన వారందరూ చాలా భయపడుతున్నారు ఆ యుద్ధరంగం లోపల. రవిసుతుడు శాపము భూనియు వేసితే వేయి మార్లు నారి తురిమెను భూపా అరిబల్కె అర్జునుని వేయుడు పశుపతాశ్రము వేగము పార్త. ఆ కర్ణుడు అర్జును యొక్క శాపముకున్నటువంటి బాణముకున్న ధనుసుకున్నటువంటి నారిని తెంపేస్తున్నాడు, తాడుని తెంపేస్తున్నాడు. అప్పుడు ఆ పరమాత్ముడు అంటున్నాడు, అర్జున ఏం చూస్తావు నువ్వు? పశుపతాశ్రమును తీసి ఆ కర్ణుని పైన ప్రయోగించు అని అంటున్నాడు. అనే పరమాత్ముడు పార్త మును శిరమును దృంచు వేగముదమున వినుడి అదనుగా వాడు రథమెక్కితే భువిలోపల జయమివ్వడు భూవర వినుమి. అప్పుడు ఆ పరమాత్ముడు అంటున్నాడు, ముందుకు ముందు ఆ కర్ణుని యొక్క శిరమును తెంపేయి. ఒకవేళ ఆడు బతికింత రథమెక్కిరా ఎవ్వరి కూడా మాత్రం జయం కూడా ఇవ్వనివ్వడు. ఆడు ఓడిపోనేపోడు, సావాడు కూడా. ఆ పరమాత్ముడు వచ్చి యుద్ధం చేసినా కానీ పరమాత్ముడు ఓడిపోతాడేమో కానీ ఆ కర్ణుడు ఓడిపోయేటోడు కాడు. ఏం చూస్తావు? ఇదే సమయం ఆ కర్ణుని సంహరించని ఇట్లాంటిగా ఆ కృష్ణ పరంధాముడు అర్జునునితోటి అన్నాడు. రణమున రవిసుతుడు శస్త్రము అనవుగా విడిచితే ఆ కథనమునా ఘనమూర్చితుడాయ భూవర మనమున హర్షించి సుయోధను జయమాయనను విశాల జగతిలో విలయ. ఆ యుద్ధరంగం లోపల ఈ కర్ణుడు ప్రయోగించిన బాణం చేత ఆ బాణం వచ్చి అర్జునుడికి తగిలితే అర్జునుడు చాలా మూర్ఛపోయాడు. అప్పుడు సుయోధనుడు ఈ దుర్యోధనుడు చూసి మనకు జయమైందని ఇట్లాంటిగా అక్కడ చాలా సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు అని ఆ ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నాడు. తెలివందియో ఇలా పార్థుడు ఘనక్రోధము చాతబట్టె గాంధీవంబు మును కౌశమును ఇలదీసితే దగదగాయని మెరియు సాల ధరణిలో భూపా. అప్పుడు అర్జునుడు తెలివి వచ్చి ఆ పాశుపతాశ్రమంకు ఉన్నటువంటి తొడుగు తీసేస్తే అది ఇట్లా మెరుస్తున్నది. సూర్యభగవానుడు ఏలాంటిగా వెలుగును విరజిమ్ముతాడో
ఆ మాదిరిగా వెలుగులు విరజిమ్ముతున్నది ఆ బాణం పశుపతాస్త్రం. ప్రభచాత బ్రహ్మాండము గాని కంప ముందు ఉపకర్ణుడు చూసి వీడితే బడి గర్జన చాతను పుడమిని దాకెను భూపరణ రంగమున. చాలా వెలుతురు చేత ఈ బ్రహ్మాండమంతా గడగడ వణుకుతున్న ఆ వెలుతురుని చూసి అది ఆ కర్ణుడు కూడా చూసిండు. అప్పుడు బాణం విడిస్తే ఆ కర్ణుడికి తలిగి ఆ భూమి లోపలికి వెళ్ళిపోయిందని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. పడే కర్ణుడు ఇలా ధరపై అనే పార్థుడు జయమునాయ జగదీశారి అనగను హరిల బలికెను విను పార్థ ఇంకొక ప్రాణమింపుగలదు. ఎప్పుడైతే ఆ బాణం తలిగి కర్ణుడు కింద పడిపోయాడు, ఈ అర్జునుడు చాలా సంతోషపడి పరమాత్మతో అంటున్నాడు, పరమాత్మ కర్ణుడు చచ్చిండు అని ఇట్లాంటిగా. అంటే ఆ పరమాత్ముడు అంటున్నాడు, నీకు ఇంతకుముందే చెప్పిన అర్జున, అందరికి ఒకటే ప్రాణం, కానీ ఈ కర్ణునికి 2 ప్రాణాలు ఉన్నాయి అని చెప్పినా లేదా? ఉదారుడు దాన కర్ణుడు వీరుడు ధీరుడు సూర్యుడు వింతగా పార్త కనుమినే దానమడేగదా అనగను పార్తుండు బలికి పరమాత్ముని. ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, దానగుణశీలి. నేను ఇప్పుడు వెళ్ళి ఆ కర్ణుని నేను దానం అడుగుతా అని ఇట్లాంటిగా అంటే ఆ పరమాత్మతోటి అర్జునుడు అంటున్నాడు, సచేటి వాడిల కర్ణుడు ఇచ్చును నీకేమి కృష్ణ ఈ కాలంబు వచ్చునా ప్రాణము వానికి దిశుతనము మాను కృష్ణ దిగులను విపించు. సచటోడు ఏమిస్తాడు పరమాత్మ? నువ్వు కర్ణుని దానం అడుగుతానంటున్నావు, ప్రాణమైతే పోయింది, నువ్వు ఇంకా ఒక ప్రాణం ఉన్నది అంటున్నాడు. చచ్చిపోయినోడు ఏమిస్తాడు? చచ్చేటోడు ప్రాణం ఏమన్నా వస్తుంది ఇప్పుడు ఇవ్వటానికి? గింత నీకు ఈతనమా, చిన్నతనంగా అనిపించదా? ఈ మాట వింటే ఎవరన్నా వింటే నవ్వుతారు, చచ్చేటోని దానం అడిగి ఇలా అని ఇట్లా తెలిసి అనారా? అనగనో పరమాత్ముండనే కనుగొను ఉదార కలయును పార్థ సనునాతురణమునా నీవు కనునే దానమడిగిద కందవు భూప. నువ్వు కంగు తింటావు, నేను పోయి దానం అడుగుతా, పా నయంబడి రా. అతని యొక్క ఉదార బుద్ధి, ఉదార స్వభావం ఎటువంటిదో నువ్వు తెలుసుకొని కంగు తింటావు అని ఇట్లాంటిగా పరమాత్ముడు అర్జునునితోటి అన్నాడు. అనియు మాయా వేషములతో సనియను హరిపార్థుడందు చక్కగా భూపా కని కర్ణుని పరమాత్ముడు అనవుగా నాకు దానమివ్వు అని అడుగగానే ఆ మాయ బ్రాహ్మణ వేషాలతోని ఆ కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ మాకేమన్నా దానం ఇయ్యని ఇట్లాంటిగా ఆ కర్ణుని ఈ పరమాత్ముడు అడిగిండు. అనేను కర్ణుడు హరి, అనేను కర్ణుడు హరి నీవు ముదమున నన్నడిగెదవు మృచ్చిరి బడితి కరుణా వద్దేమున్నది హరినే నీకిచ్చుటకు అవనిలో దేవా. పరమాత్మ నువ్వు ఈడికొచ్చి నన్ను దానం ఇయ్యని అడుగుతున్నావు, నేనా ఇక్కడ పడిపోయి ఉన్నా, ఈతందుకు నా దగ్గర ఏమున్నది? ఉంటే ఇస్తుంటేనేమో, ఇవ్వటానికైతే నా దగ్గర ఏమి లేదు. పరమాత్మ నేనేమని ఇయ్యాలా? నీకేమి ఇయ్యాలా నేను దానం? ఇప్పుడు మాయ వేషంబునా మరి నన్నిమ్మని మైలో నడిగెదవు మాత్మ నీవు అనగహరిల బలికెను కనుని దంతములు ఇవ్వు కర్ణ వినుడింపుగను. మాయ వేషములు వేసుకొని వచ్చి నువ్వు ఇట్లా అడిగా నన్ను వచ్చి అడుగుతున్నావు, నువ్వు నిదానం వచ్చి అడిగేది కాదా? మరి ఎట్లా వచ్చినావు?
మరి ఈతందుకు నా దగ్గర ఏమున్నదని. ఇట్లాంటిగా ఆ కర్ణుడు పరమాత్మతో అంటే బంగారు దంతంబులు అనవుగా నాకివ్వుయని హరి అడుగగానే పని పూని అడి చూసితే అనవుగా కర్ణునికి రాయి అగు పడెనచట. ఇట్లాంటికంటే ఆ పరమాత్ముడు అంటుండు, నీ నోట్ల పండ్లు ఉన్నాయి కదా, బంగారు పండ్లు ఉన్నాయి, అవి కూడా ఆ పండ్లను నాకు ఇచ్చేయి అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు కర్ణుడిని అంటే కర్ణుడు అటు ఇటు ఇట్లాంటిగా చూసిండు. చూస్తే రాయి కనిపించింది. పట్టియు కొట్టితే గట్టిగా పడే రెండు పండ్లు భూప పరగను ధరపై అనే కొరిమి హరి అనగా మలినము అవి కడిగి ఇవ్వు అవనిలో కర్ణ. అవి ఎంగిలైపోయినాయి. అక్కడ రాయిని చూసిండు, పట్టు ఇట్లాంటిగా కొట్టుకొని ఆ కింద పడితే అవి తీసి ఆ పరమాత్మనికి ఏవైతే ఆ పరమాత్ముడు అంటున్నాడు, కర్ణ అవి ఎంగిలైపోయినాయి, మలినమైనవి, అవిటిని కడిగి అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు కర్ణంతో అన్నాడు. అనగాను కర్ణుడు బాణము మను చేసి వేసితను మై లోపలను ఘనముగా గంగను తెచ్చితే అనవుగా పండ్లు గడిగి అప్పుడు ఇచ్చే. ఆ పరమాత్ముడు అంటే ఇవి మలినమైనవి కడిగియానంటే అప్పుడు చేప బాణాలను తీసుకొని ఆ కర్ణుడు భూమి లోపలికి వేసిండు. ఆ బాణం వెళ్ళి గంగను తెచ్చిండు. ఆ గంగను తెస్తే ఆ నీటితోటి ఆ పండ్లను కడిగి అక్కడ ఆ కర్ణుడు ఆ కృష్ణ పరనామను చేతి లోపల పెట్టిండు. అదే కానీ పార్థుడు వేగము మనమున విస్మయము జందెమై లోపలను ఘనబుదారుడు కర్ణుడు మై లోపల లేరు చూడమై పతులల్లా. ఇదంతా కూడా చూస్తున్నటువంటి అర్జునుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంతటి వీరాది వీరుడా, ఇంత దానం చేసేటటువంటి వాడా, ఇటువంటి రాజు, ఇటువంటి వాడు ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా లేడు అని ఆ అర్జునుడు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అనే పరమాత్మ నన్ను లయముగా వించు దేవ భవభయహరణ అనగను పరమాత్ముండనే సను వైకుంఠంబు నీకు సంప్రాప్తంబు. పరమాత్మ నన్ను నీ లోపల లయం చేసుకొని ఆ కర్ణుడు ఎప్పుడైతే అన్నాడో, కర్ణ నీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది, నువ్వు వైకుంఠం వెళ్ళని ఇట్లాంటిగా కల్పిస్తా, వైకుంఠ ప్రాప్తి కల్పిస్తా అని ఆ కర్ణుతోటి ఇట్లాంటిగా అన్నాడు. శ్రీరామును దృంచే పరాక్రమము కలిగి సైన్యమున కర్ణుడు గురుశాపమున స్తుతి లేక శరములు కథనమున పనిచేయక కరుణాకర భక్త వరద కమలాక్ష సుర పూజిత హరినారాయణ దురిత దూరయనుచూ. ఎవరి తలనైనా తెంపేటంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఆ కర్ణుడు అర్జునుని చేత అక్కడ విగత జీవుడైపోయాడు. హరినారాయణ హరినారాయణ నారాయణ నారాయణ అనుకుంటూ ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ నిలిచెను కురుపతి కర్ణును చూసి ఇల మీద పడెను మూర్ఛను బలమును తీరె వృధాధర కర్ణుడచట భవముక్తుడాయను కలనైన జయమిచ్చే దాతయులేడు ఘన సంభ్రమంబునాదు గ్రక్కునదీరే. ఇట్లాంటిగా నారాయణ నారాయణ అనుకుంటా ఆ కర్ణుడు వెళ్ళిపోయాడు. అప్పుడు అది చూసినటువంటి ఈ దుర్యోధనుడు అక్కడ మూర్ఛించి పడిపోయాడు. ఆహా, ఈ కర్ణుడైతే ముక్తి పొందిండు, ఇక నా కోరికలన్నీ కూడా ఇక తీరై, ఈ కర్ణుడు ఉంటే నేను ఏమైనా చేయగలుగుతుంది, నాకు మాత్రం
జయమును ప్రసాదించే దాత ఎవ్వరు కూడా లేరు. నేను ఈ యుద్ధరంగం లోపల ఓటమి తప్ప నాకు గెలుపైతే రాదు. కానీ కమలాప్తుడస్తగిరికి కడు దుఃఖంబున చేరే రవిసుతు శిరమును గగనంబున కెగసే వక్రమున జ్యోతి గలసి కరిను పొడుబడే ఘనమేదిని. ఆ సూర్యభగవానుడు అయ్యో నా కుమారుడు విగత జీవుడా, ప్రాణాలు వాయ కదా, ఆ ప్రాణాలు ఆ పరమాత్మ లోపల కలిసిపోయాయి కదా అని ఏడుస్తూ అక్కడ ఆ సూర్యభగవానుడు అస్త్రాదికి ఇట్లాంటిగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ దుర్యోధనుడు మూర్ఛించి పడిపోయాడు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.